పళ్ళు పుచ్చేది ఎప్పుడు చలికాలంలోనే ఎక్కువ ఉంటది తెలుసా? పళ్ళు పుచ్చడమే కాదు, పళ్ళు జూవు మన్నం ఇట్లాంటి సమస్యలు కూడా చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. కారణం ఏందో తెలుసా పళ్ళు ఎందుకు పుచ్చుతాయో? చలికాలంలో మనం వాటర్ తాగేది తక్కువ తీసుకుంటాం. వాటర్ తక్కువ తాగేటప్పుడు ఏమవుతుందంటే నోరు డ్రై అయిపోవడం వల్ల ఈజీగా బ్యాక్టీరియల్ గ్రోత్ పుచ్చులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక ఈ చలికాలంలోనే ఎక్కువగా ఈ మైదా ఐటమ్స్ బర్గర్లు, పిజ్జాలు ఇంట్లో కూర్చొని ఆర్డర్లు పెట్టుకొని ఇంట్లో బోండాలు చేసుకొని తినేది ఎక్కువగా ఉంటది. కాబట్టి పళ్ళు పుచ్చేది చలికాలంలో ఎక్కువ ఉంటుంది. అది పుచ్చకుండా ఉండేదానికి ఏం చేయాలి? 4 అడ్వైజులు చెప్తా. 1, గోరువెచ్చటి నీళ్ళే తాగుతుండండి వీలైనంత వరకు. 2, విటమిన్ సి ఉండే ఫుడ్స్ ఎక్కువ ఆమ్లాలు, ఆరెంజ్, జాంకాయలు ఇట్లాంటివి ఎక్కువ తింటున్నారంటే చిగుర్లకి చాలా మంచిదవి. 3, కాల్షియం, విటమిన్ డి ఎక్కువ వచ్చే అవకాశం ఉండే ఫుడ్స్ పాలు గాని, పెరుగు గాని, నువ్వులు గాని, రాగి గాని ఇట్లాంటివి ఎక్కువ తిన్నారంటే పంటి ఎనామల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. 4వది లాస్ట్, గ్రీన్ టీ. రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగుతుంది చక్కెర లేకుండా. గ్రీన్ టీలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది. పళ్ళ ఎనామల్ కి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో కోల్డ్ వింటర్ లో పళ్ళు వామ్ గా ఉండేట్టుగా చూసుకోండి.